వాగ్దానము చేయబడిన పరలోకపు బహుమానాల కొరకు నిరీక్షిస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి ప్రభునామల శుభములు. ఈ మొదటి ధారావాహికలో మనం చదువుకుంటున్నాం ఆకాశాన్ని భూమిని ఏకం చేసిన క్రీస్తు వారిని గురించి ఫిలిప్పీ కొలస్సీ పత్రికలో ఏమని వర్ణించబడింది. ఇందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం 7వ పాఠం పరలోకపు పౌరసత్వం. ఆ బహుమానాలు పొందాలంటే అదేంటో పౌరసత్వం కూడా మనకు ఉండాలి కదండి. అది తెలియాలంటే దైవ సేవకులను కలుసుకుందాం ఈ పాఠం వినడానికి. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలో ఫిలిప్పీ కొలస్సీ పత్రికలు మనం చదువుతున్నాం. ఈరోజు పాఠం పరలోకపు పౌరసత్వం, దాని గురించి పరిచయం చేయండి. ఈ 7వ పాఠం ఫిలిప్పీ గ్రంథం నుంచి ఇప్పుడు వరకు 7 పాఠాలు చదివాం. 7వ పాఠం ఆఖరి పాఠం. వచ్చే పాఠం కొలస్సీ గ్రంథం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. సో 7వ పాఠంలో ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ యొక్క మన సిద్ధాంతాలు ఏమి రాయకోకుండా అనుదిన జీవితంలో మనం ఏ విధంగా మెరుగైన జీవితం జీవించగలం, జాయ్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, ఆనందదాయకమైన క్రైస్తవ అనుభవం అనుదినము కూడా ఏ విధంగా పొందగలం కొన్ని సూత్రాలు రాశాడు. ఈ యొక్క ఆఖరి గ్రంథంలో రాస్తూ ఏమంటున్నారంటే, ఇన్నర్ పర్సన్ లివింగ్ జాయ్ఫుల్లీ. ఈ లోకం మీద ఒక భారము, నేను బానిసని, నేనేం చేయలేను, పరిస్థితులు ఎలాగ వచ్చాయి, ఇది నా కర్మ, అలాంటి ఆలోచన ఏమి రాకోకుండా యేసుక్రీస్తులో నుండి ఆనందదాయకమైన జీవితం, ఆయనతో మనం అంటుకట్టబడినప్పుడు అన్నదాని గురించి ఎక్కువగా రాశాడు. ఆనందదాయకమైన క్రైస్తవ జీవితం రహస్యాలు ఏంటో కొన్ని వివరించాడు. దీంట్లో మీ జీవితంలో అనుభవంలో కొన్ని వరీస్, ఆందోళన రావచ్చును, డిస్కరేజ్మెంట్, కొన్ని ఏమంటారు నిరాశ రావచ్చును. కానీ నువ్వు యేసుక్రీస్తులో ఉన్న ఎడల ఈ యొక్క ఆత్మీయ అనుభవాలు నీకు ఆశీర్వాదకరంగానే మారుతాయి, కానీ భారంగా నువ్వు శాంతి సమాధానంగా జీవించవచ్చును. నిరీక్షణ అనేది అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప నిరీక్షణ నీ కొరకు వేచినది అనేది ఎప్పుడు మర్చిపోవు. ఎందుకంటే మనం ఈ యొక్క లోక జీవితంలో ఒకసారి నిరుత్సాహం ఎందుకు పడతామంటే, ఆ నిరీక్షణ ఉంది, మన బలమైన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు. అందుకోసం ఈ యొక్క పాఠంలో క్రైస్తవ అనుభవంలో పరలోకపు రాజ్యం ఇక్కడే ఎట్లాగ అనుభవించాలి, ఏ విధంగా ఆ పరలోకం దేవుడిచ్చిన ఆధిక్యతలు, ప్రివిలేజెస్ ఏ విధంగా ఇక్కడే పొందొచ్చునని దాని గురించి రాయబడింది. బాగుందండి. అంటే అక్కడికి వెళ్ళాక పొందుతామని కాకుండా ఇక్కడే దాన్ని అనుభూతి చెందటం అనేది అవసరం అంటారు. ఈ పాఠం కొరకు లేఖని వినిపించండి హైమవతి గారు. తప్పకుండానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. బాగుందండి. దేవుడికే చెప్పాలి కానీ చింతపడొద్దని చెప్తున్నారు. డాక్టర్ గారు, మరి ఈ పత్రికల్లో మనం గమనించినప్పుడు మంచి చెడుల పాత్రల గురించి, మాదిరిగా ఉన్న పాత్ర స్వభావాలు ఏమిటని వర్ణిస్తున్నారు, దాని గురించి చెప్పండి. ఈ పౌలు ఈ ఫిలిప్పీ గ్రంథంలో ప్రతి వచనం కూడా చాలా ఆలోచించి, ఖైదీలు ఇంక వేరేం పని లేదు కదండి, ఆయన దిగులు పడే కన్నా ఆలోచించి తూచి ప్రతి ఆలోచన, ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ ఫ్రేజ్ చాలా ఆలోచించి ఈ ముగింపులో క్రైస్తవ అనుభవం గురించి రాస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి చాలా మాదిరిగా జీవించాలి, మోడల్. దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇది చాలా మంచిదిగా పెట్టున్న నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నవ్వేన కాలంలో దేవుడు ఆదామవ్వలకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని, సబ్బాతుని కుటుంబ జీవితాన్ని అనగా ఈ యొక్క భార్య భర్తల యొక్క వైవాహిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేయాలని తీర్మానం, రెండింటిని, సబ్బాతుని దాన్ని. సో సబ్బాతుని పూర్తిగా మర్చిపోయారు లోకం, ఎందుకంటే ఆయన సృష్టికర్తని మర్చిపోయారు. అందుకోసమే ఈ యొక్క పరిణామ సిద్ధాంతం, ఈ లోకంలో మెటీరియల్ లైఫ్ అంతా కూడా గొప్పదని ఇప్పుడు కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి పౌలు ఈ విధంగా రాయటం, పిల్లలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులారా మీ బిడ్డలకు మాదిరిగా జీవించండి. ఇది ఎంత బాగా ఉందంటే, మనం ఎవ్రీబడి హ్యాస్ దేర్ చోజన్ కెరియర్ and their model life, but the best is in your own family you must be the model life. మీ బిడ్డల్ని మాటనాలంటే నువ్వు అస్తమానం టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, అరే మీరు చదవండి రా అంటే వాళ్ళు చదువుతారా? మా ఇంట్లో నా చిన్న సాక్ష్యం ఏంటంటే, పిల్లలు 12వ తరగతి పూర్తయ్యే వరకు ఇంట్లోకి టీవీ రాలేదు. అంటే పిల్లల క్రమశిక్షణ, ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం నేనేమో సేవ, ఆమెమో పిల్లలతో కూర్చొని చదివించడం. దేవుడు మా యొక్క త్యాగాన్ని, మా యొక్క కష్టాన్ని
ఖచ్చితంగా ఫలాలు ఇచ్చాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు, కానీ వైద్యులు అయ్యారు వాళ్ళు నలుగురికి సేవ చేయటానికి. మనం మన జీవితంలో మన కుటుంబం ఒక మోడల్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించి గొప్పవారు కావాలని దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చినాడు. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో మీడియా అనేది ఒకటి వచ్చిందండి. మీడియా, ఈ యొక్క కమ్యూనికేషన్ మీడియా, ఈ మీడియా ఎక్కువగా చెడ్డలవాట్లు నేర్పిస్తూ ఉన్నది. మరి యవనస్తులు తయారు చేసిన ఈ యొక్క మెటీరియల్ అంతా కూడాను హిప్నోటిజం, సాతానుడితో మాట్లాడటం, లక్ అనేది రావటం, లగ్జరీగా బ్రతకటం అనేది నేర్చుకోవటం, ఈ పనులే. కానీ కష్టించి గురిపెట్టి మరి నాణ్యమైన జీవితంలో మరి క్రమశిక్షణ ఉంటుందన్న విషయాలు పూర్తిగా మరి కుటుంబంలో మరి మనుషులు మర్చిపోతున్నారు. ఫిలిప్పీ గ్రంథం 3:17-19 వరకు రోల్ మోడల్లో ఉండటం అనే దాని గురించి పౌలు కొన్ని రాశాడు. కొన్ని చదువుతారా? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనడి, మేము మీకు మాదిరి అన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. ఈ యొక్క తలంపులు ప్రతిరోజు కూడాను తల్లిదండ్రులు కుటుంబంలో గుర్తు చేసుకుంటుండాలి. ఆయన ఏమంటే దుఃఖపడుచు ఏడుస్తూ చెప్తున్నాను, మీరు పొట్ట కొరకే శ్రమిస్తున్నారు కానీ శాశ్వతమైన రాజ్యం అది సంపాదించుకోవాలనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇది చాలా ఆలోచనతో రోల్ మోడల్. ఈ రోజులు గాంధీ గారు ఏమన్నారు, నేను క్రీస్తుని వెంబడించేవాడిని అంటే నేను గౌరవిస్తాను, క్రిస్టియన్ అంటే మాత్రం సిగ్గుపడుతున్నాను. క్రైస్తవులు జీవించి చూపించేవాళ్ళు చాలా అరుదైపోయారు. అది ఈ రోజుల్లో నిజమైన క్రైస్తత్వం అవసరం. ఎంత ధైర్యంగా చెప్తున్నారు, నన్ను పోలి నడుచుకునడి అని. చూస్తారా? చిన్న విరామం తీసుకుందామండి. చిన్న విరామం తర్వాత పాఠంలోకి వెళ్దాం, ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పరలోక పౌరసత్వంలోకి ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం. హైమావతి గారు, మనం చదువుకుంటున్నాం ఈ పరలోకంలో మాదిరిగా ఉండమని అంటున్నారు. మరి విశ్వాసుల యొక్క పౌరసత్వం ఎలా ఉండాలని పౌలు వారు చెప్పారంటారు? అవునండి, విశ్వాసుల యొక్క పౌరసత్వం అనేటువంటిది పరలోకంలోనే ఉంది. అంటే సిలువ శత్రువులు కాకుండా మనము భూ సంబంధమైన వాటిపైనే మనసు పెట్టుకోకుండా మనము పరలోకమైన వాటిపైన మనం మనసు పెట్టుకోవాలి. అందుకే మనము మన కడిపే మన దేవుడు అన్నట్టు కాకుండా క్రైస్తవ పౌరసత్వం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలోనే ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటామంటే ఏదైనా మంచి విషయాలు జరిగినాయి అనుకోండి, మేము పరలోక రాజ్యంలో ఉన్నావులే అనుకుంటారు. ఏదైనా చెడ్డ విషయాలు జరుగుతున్నాయి అనుకోండి, భూకంపము లేకపోతే కొన్ని జరుగుతున్నాయి, పొందుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఎరుగుదల మనము తాత్కాలికమైన జీవితంలో మనం ఉన్నామా దానికి దెబ్బ అనేటువంటిది జరగకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనము దానిపైన దృష్టి పెట్టుకోవాలి. మన జీవం పరలోక రాజ్యంలో, మన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. మిగతా అందరికీ భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు మనం కూడా అనుభవిస్తూ ఉంటాము. కానీ మనము దాని విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అందుకనే ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటువంటి చాలా ప్రాముఖ్యం. తాత్కాలికంగా మనము మన జీవితంలో ఉన్నాం ఈ లోకంలో, అయితే ఒక రోజున విడుదల లభిస్తుంది మనకి. అందుకే ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు చూడండి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఎంత చక్కటి విషయం ఉందో చూడండి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఉందండి. 38 సంవత్సరాల నుంచి బెత్స అనేటువంటి ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్న ఆయన్ని దేవుడు లేపాడు కదా. ఆయన కుంటివాడై మరి కుంటివాడై ఉన్నాడు. ఆయన దేవుడు లేపాడు. ఆయనకు అసాధ్యమైంది ఉన్నది. ఈ యొక్క శరీరమును మరణమునకు లోనగు ఈ శరీరమును మహిమ శరీరంగా కూడా ఆయన మార్చగలడు. అందుకనే మన మహిమాన్వితమైనటువంటి కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకుందాం అండి. యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో ఆయనకి ఎంత శ్రమలు వచ్చినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నా శరీరంతోనే నేను దేవుని చూస్తానని 19:25-27 వచనాల్లో చెప్తారు. మరి లూకాసు వార్తలో 24:39 ఉన్నాయి. 1వ కొరింథీలో మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయము మరి 42-44 వరకు కూడాను ఈ యొక్క మరి శరీరం అనేటువంటిది ఏంటంటే మరి విత్తబడి మరలా అక్షయమైనటువంటిదిగా మరలా తిరిగి లేపబడుతుంది. ఇంకా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50-54లో మరి ఈ యొక్క అక్షయమైనటువంటి శరీరము
మరి క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుందండి. మరి మనకేంటంటే దేవుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. మనకి మహిమాన్వితమైనటువంటి లోకం ఉన్నది. ఇది శాశ్వత కాలం ఉండేటువంటిది కాదు మన శరీరాలు ఇవన్నీ, కానీ మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి ప్రభు కృపచేత మనం పొందుకోబోతున్నాం. కాబట్టి యేసు ద్వారా మరణం ఏం చేస్తుందంటే శివరి శత్రువు, దాన్ని మనం జయించుకుంటాం. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు కాబట్టి మరణానికి ఇక మన మీద అధికారం ఉండదు. మీరు భూకంపాలను ప్రస్తావించారంటే ప్రకృతి వైపరీత్యాలు అందరితో పాటు విశ్వాసులకు వచ్చినప్పటికీ కూడా వాటి వల్ల నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, పెట్టుకొని ఉండాలని అంటున్నారు. అవునండి. ఓకే, బాగుందండి. డాక్టర్ గారు, మరి దేవుని యందు ఆనందించండి, అది కూడా ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నారు పౌలు వారు. ఆ ఉద్దేశం ఏంటండి? ఎల్లప్పుడూ ఆనందించుడి అన్న ఆలోచన పౌలు ఎందుకు చెప్పాడంటే, మానవుడి జీవితంలో కష్టాలు, దుఃఖాలు, నిరుత్సాహం ఏదైనా రాదని, జబ్బులు రాదని కాదండి. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తులో మీరు ఐక్యపరచబడినప్పుడు యేసుక్రీస్తులో మీరు ఆనందించుడి. ఎందుకంటే ఆయన సమస్తం సాధ్యం కాబట్టి, ఆయన వల్ల అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి. ఇప్పుడే సిస్టర్ గారు చెప్పారు, రోగులను కూడా లేపాడు. ఆయన ఎప్పుడు కూడా నలుగురు మేలు కోరేవాడు కాబట్టి మీరు ఆయనతో ఉన్నప్పుడు సంతోషించండి. కష్టాలు ఎదురొచ్చినా అవి దాటుకోవటానికి, అవి ఎదుర్కోవటానికి ఆయన తగిన బలం ఇస్తాడని కొరింథీ సంఘానికి 10వ అధ్యాయంలో రాసినాడు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఎన్నో యాంగ్షియస్ మూమెంట్స్ ప్రతి వారి జీవితంలో ఎన్నో అనుదినము నాకు జీతం వస్తుందో రాదు, ఆందోళనకరమైన పరిస్థితులు, కుటుంబం నుంచి సమస్యలు వస్తాయి, పని దగ్గర సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూ ఉండగా నువ్వు యేసుక్రీస్తులో మాత్రం ఆనందించగలము. 1 పేతురు 5:7 ఏం చేస్తుందంటే, రేపు ఏం జరగబోతుందో అన్న దాని గురించి నువ్వు ముందుగానే ఆతృత పడినట్లయితే నీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప నువ్వేమీ సాధించలేవు. ఇంకొక సందర్భంలో నువ్వు 1 ఇంచు కూడా సంపాదించలేవు అని ఆ యొక్క మత్తయి సువార్తలో మరి రాయబడి ఉన్నది. ఈ విధంగా చెబుతూ ఆఖరి కాలం, లోకము ఆఖరి గడియల్లో కూడాను సాతానుడు సాధ్యమైనంత వరకు అందరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు, గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎన్నో వాతావరణ పరిస్థితుల నుంచి, మానవుడు బిహేవియర్ నుంచి ఎన్నో రకాలైన పరిస్థితులు తీసుకొచ్చి నిన్ను ఇబ్బందులు పెడతాడు. ఎంత అంటే విశ్వాసులకి మరణశాసనం కూడా వచ్చే అంత పరిస్థితి వస్తుంది. అయినా కానీ మీరు మాత్రము యేసుక్రీస్తులో ఐక్యపరచబడిన ఆనందిస్తూనే ఉండాలంటారు. నవీన కాలంలో మరి ఈ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, తినే భోజనంలో తేడా వస్తుందని అన్నాడు. మనం ఆత్మీయకమైన ఇమ్యూనిటీ మనకు కావాలి అని అంటే, ఆత్మీయకమైన ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి మనకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు యాంటీడాట్ మెడిసిన్ ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ వాక్యం. వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ వాక్యం చదువుతూ మూడోది కూడా జతపరచాలి. నలుగురికి నోరు తెరి సాక్ష్యం చెప్పినప్పుడు యు బికమ్ ఎ టోటల్ మెచ్యూర్డ్ క్రిస్టియన్. నువ్వు బలమైన క్రైస్తవుడిగా అవుతావు. కొంతమంది ఒకటి ప్రార్థనలో బలంగా ఉంటారు, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తారు. కొంతమంది వాక్యం బాగా చదువుతారు, ప్రార్థనా జీవితాన్ని అశ్రద్ధ చేస్తారు. కొంతమందికి ఈ రెండు ఉంటాయి, ఇంట్లో మాత్రం తపస్సు చేస్తారు, నేను మంచి క్రైస్తవుడు. మూడు కలిసినప్పుడే నిజమైన ఆనందాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందుతాం. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వేరే చోట్ల ఎన్లార్జ్ యువర్ నీ జీవితాన్ని నలుగురికి పంచుకునేలాగా చేసినప్పుడు నీకు నిజమైన ఆనందం కలుగుద్ది. ఎవరినన్నా నువ్వు మంచి సలహా ఇచ్చి, ఎవరైనా బాగా చదువుకోవటానికి నువ్వు ప్రోత్సహించి, మరి లేకపోతే నలుగురిని క్రీస్తులోకి తీసుకొచ్చినప్పుడు నీలో ఉన్న ఆ సంతృప్తి, నీలో ఉన్న ఆ ఆనందం చాలా గొప్పది. నా ద్వారా ఒక కుటుంబం వచ్చిందే, నా ద్వారా నలుగురు క్రీస్తుని తెలుసుకున్నారే, నా సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని. ఇది పాస్టర్ల పనే కాదండి, ప్రతి విశ్వాసి యొక్క చేయవలసిన పని. యేసుక్రీస్తులో ఆనందించడం అంటే డబ్బు సంపాదించడం, మంచి ఉద్యోగంలో ఉండటం, మంచి కుటుంబం, ఈ లోకరీత అయిన స్థిరమైన విషయాలే కాదు. కానీ యేసుక్రీస్తుతో కలిసి సాక్ష్యంలో పాల్గొనటం వల్ల నిజమైన ఆనందం కలుగుద్దని ప్రభువు చెప్తున్నారు. చాలా బాగుంది. మన సరిహద్దులు మనం విశాలపరుచుకున్నప్పుడు సంతృప్తికరంగా ఉంటాము విశ్వాసంలో. హైమవతి గారు, మరి ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తే నిర్దిష్ట చర్యలు ఎలాంటివి తీసుకోవాలంటున్నారు? అవునండి, నిర్దిష్టమైనటువంటి చర్యల్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నదండి. ఇక్కడ మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను ఉన్నట్లయితే అది మెప్పైన ఉండిన ఎలా ఏవి సత్యమైనవో ఉన్నాయో దాని పదాలన్నీ అక్కడ పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో అంటే విలువైనవో, ఏవి యోగ్యమైనవో,
ఏవి న్యాయమైనవో, మరి ఏవి పవిత్రమైన, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని చెప్తున్నారు. మన మనస్సు ఏంటంటేనండి, మనకి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మన బజార్లో కొనుక్కుంటే రాదు శాంతి. మనం ఎక్కడ ఉంచుకోవాలి మన మైండ్? ఇలాంటి వాటి మీద ఉంచుకోమని చెప్తున్నాడు. చక్కటి మాట చెప్తున్నారు ఇక్కడ. మనం అలాంటి వాటి మీద ఉంచుకున్నప్పుడు మనకి శాంతి లభిస్తుంది. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ప్రేక్షకులకి 7వ పాఠం చివరి భాగంలోకి స్వాగతం. డాక్టర్ గారు, సంతృప్తికర జీవితం అనుభూతి చెందటానికి పౌలు వారు ఏమైనా సూచనలు, సలహాలు ఇచ్చారంటారా? ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలి. అలాంటి ప్రపంచంలో ఉన్నాం. సంతృప్తి అనేది లేదు. బుద్ధుడు ఏమంటున్నాడంటే, మానవుడుకున్న ఆశల, కోరికలు, డిజైర్స్ వల్లనే ఈ కష్టాలు ఎదురవుతున్నాయని బుద్ధుడు కన్క్లూడ్ చేశాడు. కానీ ఈరోజు లోకరీతైన ఫిలాసఫీ కాకోకుండా అపోస్తుడైన పౌలు, నువ్వు సంతృప్తి జీవితం జీవించాలనుకున్నట్లయితే ఏ సూత్రాలు, ఏ అవసరం ఉంటుంది? ఒక 2 కిలోలు బంగారం నీ ఇంట్లో, తర్వాత 3 అంతస్తులు మేడ, ఐ మీన్ ఒక 4 అట్లా కాదండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, చూడండి ఆయన చెప్పిన దాంట్లో, అంటే పౌలుకి ఇప్పుడు ఆయనకున్న ఆస్తి ఏంటండి? ఆయన ఆస్తి అంత సంఖ్యలు. ఆయనకు భోజనం ఎవరు తీసుకొస్తున్నారు? ఈ రాయబారులు ఎవరో రోజు తీసుకొచ్చి భోజనం ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు. దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుని సేవ చేస్తున్నాడు. ఆయనకేం కొదువు లేదు. కనీస అవసరతలు, ఫిజికల్ నీడ్స్ దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. ఆరోగ్యం ఇచ్చినంతకాలం ఆయన పని చేస్తాడు. చనిపోయినా కానీ లాభమే అంటున్నాడు. ఇంకా అంత చెప్పిన తర్వాత ఇంకా ఆయనకి ఏం అవసరం? బైబిల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అంటే పాత నిబంధన గ్రంథం చదివిన యొక్క పౌలు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు కాపరిగా ఉంటే నన్ను పచ్చిక బయళ్ళలో నడిపిస్తాడు, నీళ్ళు ఇస్తాడు. మత్తయి సువార్త 6:33లో పరలోకం దేవుడు మనకు ఉండగా ఇంకా నాకు ఆయన నీతిని ఎతికి ఉండగా సమస్తము కూడా ఆయన ఇస్తాడు. 1 పేతురు 5:7లో గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు హిమ్. ప్రతి ఒక్క చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నారు. బైబిల్ ఇంత చక్కగా ఉండగా ఫిలిప్పీ 4:19లో దేవుడు నీ అవసరతను బట్టి యేసుక్రీస్తునందున్న ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను నీకు సమస్తం అవసరాన్ని తీరుస్తానని చెప్పాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన రక్షణ గురించి, మన భవిష్యత్తు గురించి, ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యల గురించి ఏం చేయాలి? సాల్వేషన్ ఫర్ ద లవ్ ఆఫ్ వన్ అనదర్ ఫ్రెండ్. మనం అంతా కూడాను సంతోషంగా ఉండాలంటే, సంతృప్తి పడాలంటే, నీ రక్షణ ఒక్కటే కాదు, నీ స్నేహితుడు, నీ సోదరుడి యొక్క రక్షణ కొరకు నువ్వు పాటుపడు. 1 తిమోతి 2:3లో ఉన్నది. కరేజ్ టు షేర్ ద ఫెయిత్. నీకున్న విశ్వాసాన్ని ధైర్యంతో పంచుకో. ప్రకటన 22:17. ఫర్గివ్ వెన్ వి కన్ఫెస్ అదర్స్. వేరే వాళ్ళు నీకు తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళని క్షమించని అడిగినప్పుడు క్షమించేసేయి, అప్పుడు నీ మీద నింద ఉండదు. 1 యోహాను 1:9. నువ్వు బలం తెచ్చుకో, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించినప్పుడు, అప్పుడు నువ్వు విధేయుడిగా మిగిలిపోతావు. తర్వాత లవ్ ఫర్ దోస్ హూ హేట్ యు. నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను ఎవరైతే సరిగ్గా చూడరో, వాళ్ళ కొరకు నువ్వు కొంచెం దీర్ఘ మనసు కలిగి ధారాళం చూపించి పెద్ద మనసు చేసుకొని వాళ్ళని, ఈ విధంగా క్రైస్తవ సూత్రాలను ఉన్నట్లయితే ఆఖరికి నువ్వు అబ్బా యెహోషువ లాగా మనకు, నాకు తిమ్రా స్థిరా చాలు, నేను దేవునిలో ఉన్నా, నేను సేవ చేశానన్న సంతృప్తి మనలో కలుగుద్ది. ఎంత వివరంగా, ఎంత గంభీరమైన విషయాన్ని వర్ణించి చెప్తున్నారు పౌలు వారు ఇక్కడ. సంతృప్తి కలిగి ఉండటం, పరలోక పౌరసత్వం. ఈ పాటలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. తప్పకుండానండి. మనము పౌలు మరొక 2 అర్హతల గురించి ఇచ్చాడండి. ఈ సద్గుణాల్లో మనం చెప్పుకున్నాము. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇందులో దేనికైనా అన్ని మత అర్థాన్ని ఆపాదించకూడదండి. ఏదైనా అద్భుతమైంది లేదా ప్రశంసించదగింది ఏంటంటే సత్యముని గురించి చెప్పినప్పుడు, సత్యముని గురించి మనం ఈ యొక్క ధర్మాన్ని మనం ఆలోచించాలి. స్వర్గలోప ధర్మం కూడా ఆలోచించాలి. స్వర్గంలో ఉన్నది సబ్బాతు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సత్యమును కూడా అధ్యయనం చేయాలి. ఈ యొక్క వారం సబ్బాతు విశ్రాంతి దినాన్ని మనం పాటించడం, దాన్ని కూడా మనం ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. దాన్ని కొట్టివేయకూడదు, ఇది లేదు, అది పాత నిబంధనే అలాని కాదు. దేవుడు ఎక్కడ కొట్టివేసినట్టు లేదండి. ఆ యొక్క వారం సబ్బాతుని కొట్టివేయలేదు ఎక్కడ. అన్ని సందేహాలు మరి సంభావ్య అవన్నీ కూడా తొలగించబడాలి. ఇక్కడ చూడండి 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనం గ్రహించాలి. ఇప్పుడు అండి ఏదన్నా కావాలంటే దేవుడు ఇస్తాడు. ఏంటంటే ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం తీరుస్తాడు. మనం కూడా ఏంటంటేనండి మనం ఇతరులకు ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా ఆయన అనేకమైన వాగ్దానాలు చేశారు. ఇతరులకు కూడా మనం సహాయం చేసే స్థితిలో మనం ఉండాలని కూడా దేవుని అడగాలి. ఆయన మన బలపరిచేటువంటి శక్తిని బట్టి మనం సమస్తం చేయగలుగుతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 అందుకని ఆయన యొక్క అయ్యో అది కష్టం మేము పాటించలేము అని కాదండి, తప్పక మనం పాటించగలుగుతాము. ఎందుకంటే దేవుడు చెప్పినాడు, గాడ్ నోస్ అవర్ వాంట్స్. దేవుడికి మనకి ఆయనకి తెలుసు, మన యొక్క అవసరాలన్నింటినీ కూడా తెలుసు అండి. ఆయన ఏమన్నాడంటే ఈయన అన్నిటిని కూడా మనకి ముందుగానే ఆయన అనుగ్రహించే ఉన్నాడు. ఇంకా మనకి అనుగ్రహించిన ప్రతిరోజు ఆయన ప్రతిరోజు. ఇంకోటి ఏంటంటే మనం దేవుడికి మనల్ని మనము ఆయన సమర్పించుకోవాలి. దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు వాళ్ళని ఆయన ఉపయోగించుకునేటువంటి పాత్రలుగా ఆయన చేసుకుంటాడు. మనం ప్రతిరోజు కూడా ఆయనకి మనం సమర్పించుకొని ఆయన వాక్యాన్ని చదువుకుంటూ మనం సమర్పించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మనము ఎందుకంటే అప్పుడు మనం ప్రతిరోజు మన యొక్క జీవితంలో వచ్చేటువంటి అవకాశాలని సేవ చేయడానికి అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. మనం ఆయనకి సమర్పించుకొని జీవించడం అనేది ప్రతిరోజు మనం దేవుని సమర్పించుకొని మన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ముందుకు ఎదగాలండి. బాగుందండి. డాక్టర్ గారు, ప్రేక్షకులు వారికి దేవుడిచ్చిన అవకాశం ఉపయోగించుకొని దేవునిలో ఉండేలాగా దీవించండి. మహాఘనమైన దేవ, అద్భుతమైన వాక్యాన్ని మాకు నేర్పించినారు. అపోస్తలుడైన పౌలు తన జీవితం ద్వారా నేను మాదిరిగా ఉన్నానని చెప్పాడు. ఆత్మీయ పోరాటం కొరకు, ఆయన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతో కోరి ఉన్నాడు ప్రభు. మా కుటుంబ జీవితాల్లో మేము మాదిరిగా ఉండి యేసుక్రీస్తులో మేము ఆనందించి నీ వాక్యములో మేము బలపడులాగున మమ్మల్ని దీవించండి. మా ప్రేక్షకుల్ని ఈ కార్యక్రమాన్ని దీవించమని ఈ యొక్క ఫిలిప్పీ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా చక్కని పాఠం అండి. చాలా వివరంగా చెప్పారు పరలోకం గురించి. పౌలు వారు ఇచ్చిన సూత్రాలన్నీ చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, పరలోకపు పౌరసత్వం గురించి చాలా వివరంగా నేర్చుకున్నాం. ఎందుకు పరలోక పౌరసత్వం గురించి మనం గ్రహించడం అవసరం అంటే, క్రీస్తే సర్వానికి అధికారి. ఆయన ఆధిపత్యం ఎంతవరకు ఉంది, దాని క్రిందకు వెళితే మనకు కలిగే మేలు ఏమిటి, ఆయన వేటి మీద ఆయనకి అధికారం ఆధిపత్యం ఉందో తెలియాలంటే వచ్చే పాటలు మనం కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాలు మీ జీవితంలో పరలోకపు ఆశీస్సులు మెండుగా కుమ్మరించాలని క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం. చూస్తూనే ఉండండి.